నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లేసి గెలిపించిన మంత్రులు పవర్ఫుల్లా, లేక ఏళ్లకేళ్లకు సీట్లలో ఉండే అధికారులు పవర్ఫుల్లా? అంటే ఎవరైనా సరే క్షణం కూడా ఆలోచించకుండా మంత్రే పవర్ఫుల్ అని చెప్పేస్తారు. ఎందుకంటే మంత్రి సంతకం పెడితేనే ఫైలు కదులుతుంది, ఆయన ఆదేశిస్తేనే అధికారులు పనిచేస్తారు. ఇదే మనం చూస్తున్న సిస్టమ్. కానీ ఇప్పుడు మన రాష్ట్ర సెక్రటరియట్ లో జరుగుతున్న కొన్ని వ్యవహారాలు చూస్తుంటే అసలు కథ వేరేలా ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రులకు అధికారులకు మధ్య ఎందుకీ తీవ్రమైన గ్యాప్ వచ్చింది? అసలు అధికారులకు కొండంత అడ్డగా నిలుస్తున్న ఆ పవర్ఫుల్ నాయకుడు ఎవరు? సెక్రటరియట్ లో గోడల మధ్య నడుస్తున్న అధికారులు వర్సెస్ మంత్రుల పోరు వెనక ఉన్న అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితి నెలకొన్నట్లు సెక్రటరీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మంత్రులు ఓకే చేసి క్లియర్ చేసిన ఫైళ్లను కూడా కొందరు సెక్రటరీలు కావాలనే పెండింగ్ లో పెడుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఏదో ఒక కారణం చెప్పి ఫైళ్లలో కొర్రీలు వేసి మళ్లీ వెనక్కి పంపిస్తున్నారని, దీంతో అధికారుల దగ్గర మంత్రుల మాటకు విలువ లేకుండా పోయిందనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. సెక్రటరియట్ కారిడార్ లో ఎక్కడ చూసినా ఇదే విషయం హాట్ టాపిక్ గా మారిందట. తమ దగ్గర పనిచేస్తున్న ఐఏఎస్ అధికారుల పనితీరుపై చాలా మంది మంత్రులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. మంత్రి ముందు మాత్రం ఓకే సార్, అలాగే చేస్తాం సార్ అంటూ చెప్పి వెళ్లిన అధికారులు ఆ తర్వాత తమకు నచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని మంత్రులు లోలోపల మండిపడుతున్నారట. పరిస్థితి ఎంతవరకు వెళ్లిందంటే విసిగిపోయిన కొందరు మంత్రులు నేరుగా సీఎం దగ్గరకు వెళ్లి అధికారుల తీరుపై ఫిర్యాదు చేసే స్థాయికి చేరిందని సెక్రటరియట్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వంలో మంత్రుల మాట నడుస్తుందా, లేక అధికారుల హవానే ఎక్కువైందా అన్నది చర్చనీయాంశంగా మారిందని తెలుస్తోంది. మన ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న నిబంధనల ప్రకారం ఏ శాఖకు సంబంధించిన వ్యవహారాల్లో ఆ శాఖ మంత్రి కీలకంగా వ్యవహరించాలి. పెద్ద విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే సీఎం దృష్టికి తీసుకువెళ్లి అనుమతి తీసుకుంటారు. ఆ తర్వాత మంత్రి క్లియర్ చేసిన ఫైళ్లు కింది స్థాయి అధికారుల దగ్గరకు వెళతాయి. అక్కడి నుంచి పనులు వేగంగా ముందుకు సాగాలి. సాధారణంగా ఇదే ప్రాసెస్ జరుగుతుంది. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నంగా ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలు శాఖల్లో సెక్రటరీలే పెత్తనం చెలాయిస్తున్నారట. మినిస్టర్ ఏదైనా ఒక ఫైల్ ని సంతకం చేసి పంపిన తరువాత దాన్ని వెంటనే క్లియర్ చేసి అమలు చేయాల్సింది పోయి సెక్రటరీలు ఏదో ఒక కారణం చూపిస్తూ ఫైళ్లను నెలల తరబడి పక్కన పెడుతున్నారట. అంటే మంత్రులు క్లియర్ చేసినా ఫైళ్లు ముందుకు కదలడం లేదని తెలుస్తోంది. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఎవరైనా ఫైళ్లు పట్టుకొని నేరుగా వెళ్లి మంత్రి చేత ఓకే చేయించుకొని తమను వచ్చి కలవకపోతే ఆ ఫైళ్ల పరిస్థితి ఇక అంతే సంగతులు. అలాంటి ఫైళ్లను అధికారులు కావాలనే పక్కన పెట్టేస్తున్నారట. తమను కలవకుండా నేరుగా మంత్రి దగ్గరికే వెళ్లారనే కోపంతోనే సెక్రటరీలు ఇలా చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి మంత్రేమో తన దగ్గరకు వచ్చిన పని అయిపోయిందని అనుకుంటున్నారు. కానీ ఆ లబ్ధిదారుడు మళ్లీ వచ్చి సార్ ఫైల్ ఇంకా ముందుకు కదలలేదని చెప్తే కానీ అసలు విషయం తెలియలేదు. అప్పుడు మళ్లీ ఆ మినిస్టర్ సంబంధిత సెక్రటరీని పిలిచి పదే పదే నిలదీస్తే తప్ప కొందరు అధికారులు ఆ ఫైళ్లను క్లియర్ చేయట్లేదట. మరికొంతమంది అధికారులైతే మరో అడుగు ముందుకేసి ఏదో ఒక పాత నిబంధనను తవ్వి తీసి మరీ అభ్యంతరాలు చెబుతున్నారని తెలుస్తోంది. దీనికి చీఫ్ సెక్రటరీ అనుమతి కావాలనో, సీఎంఓ పరిశీలనకు పంపాలనో సాకులు చెబుతూ కావాలనే ఆలస్యం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక ఇంకొందరు అధికారుల గురించి వస్తున్న ప్రచారం చూస్తే మరీ విడ్డూరంగా ఉంది. ఫైళ్లకు సంబంధించిన వ్యక్తులు వచ్చి తమను ప్రత్యేకంగా కలిస్తే తప్ప సంతకాలు పెట్టట్లేదట. ప్రత్యేకంగా కలవడం అంటే ఏంటో వేరే చెప్పాల్సిన పని లేదు కదా. అదేనండి, వాళ్లకు కావాల్సిన వాయినాలు ఇస్తే గాని పనులు జరగట్లేదన్నమాట. విదేశీ ప్రతినిధులైనా లోకల్ కాంట్రాక్టర్లైనా సరే తమ దగ్గరకు రాక తప్పని పరిస్థితి అధికారులు కల్పిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఇందులో మాకేం లేదా అని ఓపెన్ గానే అడిగేస్తున్నారన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగుతుందని సమాచారం. దీంతో ఆయా వ్యక్తులు బ్యూరోక్రాట్ స్థాయికి తగ్గట్టు ఎంతో కొంత ముట్ట చెప్పాకే ఆ ఫైళ్లు ముందు కదులుతున్నాయని తెలుస్తోంది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే కేవలం మంత్రి సంతకం ఉంటే పని కాదు, సెక్రటరీ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ఆ పనవుతుందన్నమాట. సరే, మంత్రులు పంపే ఫైళ్లను సెక్రటరీలు అసలు పట్టించుకోవట్లేదా అంటే అక్కడే ఇంకో పెద్ద ట్విస్ట్ ఉంది. అధికారులు అన్ని ఫైళ్లను పక్కన పెట్టడం లేదట. ఏ ఫైళ్లలో అయితే తమకు లాభం ఉంటుందో లేదా తమకు కావలసిన వ్యక్తుల ఫైళ్లు ఉంటాయో వాటిని మాత్రం క్షణాల్లో క్లియర్ చేంజ్ చేసుకుంటున్నారట. ఇందుకోసం అధికారులు అనుసరించే స్ట్రాటజీ చూస్తే నవ్వాలో ఎడవాలో అర్థం కాని పరిస్థితి ఉంది అక్కడ. తమకు ఏదైనా ఫైల్ అర్జెంటుగా ఓకే కావాల్సి వస్తే వెంటనే మంత్రుల దగ్గరకు పరిగెడతారు. అవసరమైతే మంత్రులను పొగడతలతో ముంచెత్తుతారట. మంత్రి పేషీ
స్టాఫ్ కు ఫోన్ చేసి సార్ ఎక్కడున్నారు, క్యాంప్ ఆఫీస్ లో ఉన్నారా, సెక్రటరియట్ లో ఉన్నారా అని ఆరా తీసి మరీ నేరుగా వెళ్లిపోతారు. అక్కడ ఎంతో వినయంగా నటిస్తూ తమకు కావాల్సిన ఫైళ్లపై చకచకా సంతకాలు చేయించుకుంటున్నారని తెలుస్తోంది. ఇంకా అవసరమైతే మినిస్టర్స్ ఇంటికి వెళ్లి మరీ సంతకాలు చేయించుకుంటున్నారట. కానీ అధికారులు ఇదే చొరవ, ఇదే శ్రద్ధ ప్రజలిచ్చిన ఫైళ్లపైన లేదా మంత్రులు పంపిన సిఫారసు లేఖలపైన ఎందుకు చూపించారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి ఇప్పుడు. ఈ క్రమంలోనే సచివాలయంలోని ఫస్ట్ ఫ్లోర్ గురించి ఒక ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. అక్కడ ఉండే 2 ప్రధాన శాఖల్లో మంత్రుల ఆదేశాలను ఆయా శాఖల సెక్రటరీలు అస్సలు ఖాతరు చేయడం లేదని టాక్ నడుస్తోంది. నిజానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏదైనా ఎండోర్స్మెంట్ లెటర్ గాని, ఫైల్ గాని వస్తే సెక్రటరీలు వాటిని 2-3 రోజులకు మించి తమ వద్ద ఉంచుకోకూడదు. కానీ ఆ ఫస్ట్ ఫ్లోర్ లోని ఒక శాఖ సెక్రటరీ మాత్రం వారాల తరబడి ఫైళ్లను క్లియర్ చేయకుండా పక్కన పడేస్తున్నారట. ఇలా కావాలనే పెండింగ్ లో పెట్టడం వెనక ఏదో పెద్ద ప్లాన్ ఉందన్న వార్తలు సచివాలయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాల అమలు కోసం ఏకంగా 200 కోట్ల రూపాయల నిధులు ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. రాష్ట్రానికి 200 కోట్లు రావడం అంటే సాధారణమైన విషయం కాదు. కానీ ఆ శాఖ సెక్రటరీ నిర్లక్ష్యం వల్ల ప్రాసెస్ సమయానికి పూర్తి కాక ఆ నిధులు వెనక్కి వెళ్లే ప్రమాదం ఏర్పడిందని తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన సంబంధిత మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సదరు సెక్రటరీని పిలిచి గట్టిగా వార్నింగ్ ఇచ్చారట. నిజానికి ఇవి మాత్రమే కాదు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ, మహిళా, శిశు సంక్షేమ శాఖల్లోనూ పరిస్థితి చాలా ఘోరంగా ఉందన్న టాక్ నడుస్తోంది. అక్కడ పనిచేసే 2 సెక్రటరీలు మరీ అతిగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంత్రులను పూర్తిగా పక్కన పెట్టేసి తమ సొంత రాజ్యాంగమే నడుస్తున్నట్లు ప్రవర్తిస్తున్నారట. ఇలా సెక్రటరీల తీరుతో విసిగిపోయిన ఒక సంక్షేమ శాఖ మంత్రి నేరుగా సీఎం వద్దకే వెళ్లారట. సార్, ఈ సెక్రటరీతో నేను పని చేయలేను, వెంటనే ఈయన్ని వేరే శాఖకు మార్చండి అంటూ ఫిర్యాదు చేశారట. అయితే ఈ వ్యవహారం సీఎం వరకు వెళ్లిందని తెలుసుకున్న ఆ అధికారి వెంటనే తెలివిగా ఆ మంత్రితో రాయబారాలు నడిపి కాళ్లా వేళ్లా పడి టెంపరరీగా సమస్యను సర్దుబాటు చేసుకున్నారని తెలుస్తోంది. మరికొందరు అధికారుల పరిస్థితి చూస్తే వాళ్ళు ఎవరో 4-5 నెలల్లో రిటైర్ కాబోతున్నారు. పదవి విరమణ దగ్గర పడుతుండటంతో మనకెందుకు వచ్చిన తలనొప్పి, ఇప్పుడు సంతకం చేసి ఏవైనా వివాదాల్లో ఇరుక్కుంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆగిపోతాయన్న భయంతో ఫైళ్లను అస్సలు ముట్టుకోవడమే లేదట. ఈ క్రమంలోనే అలా ఫైలు రాగానే ఇలా పక్కన పడేస్తున్నారట. మంత్రులు ఏమైందని ఆరా తీస్తే ఏదో ఒక చిన్న సాకు చెప్పి మళ్లీ కింది స్థాయికి పంపేస్తున్నారని సమాచారం. మొత్తానికి చూస్తే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లేసి గెలిపించిన మంత్రుల కంటే సచివాలయంలో పీఠాలు వేసుకొని కూర్చున్న అధికారుల పవరే నడుస్తుందనేది ఈ వ్యవహారాన్ని చూస్తే క్లియర్ గా అర్థమవుతోంది. మంత్రులు సైతం తమ మాట నెగ్గించుకోలేక సీఎం కు చెప్పుకున్న ఫలితం లేక చివరకు అధికారుల తీరుకు తలొగ్గి సర్దుకుపోవాల్సి రావడం నిజంగా బాధాకరం. ఇలా ప్రజా ప్రతినిధులను పక్కన పెట్టి అధికారులే సొంత రాజ్యాంగం నడిపిస్తే చివరకు నష్టపోయేది సామాన్య ప్రజలే. మరి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్య నేత ఈ పరిస్థితిపై దృష్టి సారిస్తారా, అధికారుల పెత్తనానికి చెక్ పెట్టి పాలనను పట్టాలెక్కిస్తారా లేదా అనేది చూద్దాం మరి.